Hello friends, hi, welcome to my YouTube channel friends. ట్రెండింగ్ హీరో సుబాని వ్లాగ్స్కి సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్ నేను జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం 8:30 అయింది. వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు ఏం చేశానంటే ఫ్రెండ్స్, మార్నింగ్ వేసి 6:30కి నేను జాబ్కి వెళ్తుంటా ఫ్రెండ్స్. రోజు డైలీ రొటీన్ నాకు. నేను చేసే కంపెనీలకు మార్నింగ్ 6:30 కాడ నుంచి ఆఫ్టర్ 1 గంట వరకు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒక 3 అవర్స్ రెస్ట్ ఉండేది. మళ్ళీ 4 కాడ నుంచి 8 దాకా మన జాబ్ ఉండేది ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి ఇంటికి వచ్చి 8:30 9 అయింది డైలీ. ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వీడియో చేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, నేను నా డైలీ వారి దినచర్య ఫ్రెండ్స్. అందుకే రోజు ఏం చేద్దాం ఫ్రెండ్స్, బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాను, కానీ రోజు నేను చూడట్లేదు బిగ్ బాస్, కానీ అప్పుడప్పుడు చూస్తున్నాను. వెళ్తున్నావా? వెళ్ళు. చూస్తున్నాను. ఏమో ఈసారి కొద్దిగా నాకు బిగ్ బాస్ బాగానే ఉంటుంది, కానీ మరీ అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. చూడాలా, కానీ నేనైతే రోజు చూడట్లేదు, ఇప్పుడప్పుడు చూస్తున్నాను. కానీ డైలీ చూస్తే ఇంట్రెస్ట్గా అనిపించింది. చూద్దాం. ఏ ఫ్రెండ్స్, ఇక్కడ నా పర్స్ పెట్టా ఫ్రెండ్స్. పర్స్ కాని రావట్లేదు, ఎక్కడ పెట్టానో అర్థం అవ్వట్లేదు. చూడాలి. ఫ్రెండ్స్, ఒక 2 days బ్యాక్ మీరు లేటెస్ట్గా ఏ సినిమాలో చెప్పారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ నేను రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మిరాయ్ సినిమా చూసా ఫ్రెండ్స్. చాలా బాగుంది. అందులో మంచు మనోజ్ గారి యాక్టింగ్ మటుకు సూపర్, తేజ సజ్జా గారి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. కానీ నైస్ మూవీ. కానీ అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు ఒక హాలీవుడ్ రేంజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉన్నాయి. అసలు యాక్టింగ్ కూడా అసలు మనోజ్ గారు అయితే పర్ఫార్మెన్స్ చింపేశారు, అసలు మామూలు లేదు. అలాగే తేజ సజ్జా గారు కూడా అసలు యాక్టింగ్ కూడా ఎక్సలెంట్. అసలు మార్షల్ ఆర్ట్స్లో బటు భలే చేశారు ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది. చూశాను. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బిగ్ బాస్ వస్తుంది, చూడటానికి వెళ్తున్నాను. వస్తుంది బిగ్ బాస్, ఇప్పుడే స్టార్ట్ అయింది. చూశారుగా, బిగ్ బాస్ వస్తుంది. చూస్తున్నాను. 9:30 అయింది ఫ్రెండ్స్. 9:30 బిగ్ బాస్ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు బాగా గుర్తుంది, పేరెంట్స్ అంటే ఏదో వాళ్ళ బాధ్యతని కాదు, మాట్లాడే విధానం కూడా ఎలా ఉంది అంటే ఎవరిని అడిగేలా అంటే ఏంటి ఎలా ఎక్స్ప్రెషన్ నాకు ఎలా అంటే ఏదో మీరు కంప్లీట్గా మాకు మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్ లో ఆయన చూడడం నాకు అది నచ్చలేదు. సో బిగ్ బాస్ కళ్యాణ్ రావుకి అయితే నేను ఈ పాయింట్స్ తో నేను నామినేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో.
एमएसएमई इकाइयां। एमएसएमई सेक्टर में अब तक 1,75,00,000 लोगों को रोजगार मिला है। योगी जी का बहुत बहुत धन्यवाद, जो हमारे गाँव में आसपास जो कंपनियां खुली और इसकी वजह से